హాయ్ వ్యూవర్స్, రైలు ప్రయాణం చేసే వారందరికీ ఒక గుడ్ న్యూస్. ఇప్పటికే రైలు సేవల్ని మరింత సులభం చేయాలని కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. అందులో భాగంగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. అదేంటంటే, సాధారణంగా మనం టికెట్ రిజర్వేషన్ చేసుకున్నప్పుడు అది వెయిటింగ్ లిస్ట్ ఉంటే అది ట్రైన్ బయలుదేరే 3 గంటలకు ముందు మాత్రమే మనకు అప్డేట్ వస్తుంది. కన్ఫర్మ్ అయిందా, లేదంటే ఆర్ఏసీ ఉందా, లేదా వెయిటింగ్ లిస్ట్ ఉన్నదా అనేది కేవలం ట్రైన్ బయలుదేరే 3 గంటల ముందు వరకు మాత్రమే ఇప్పుడు మనకి సమాచారం తెలుస్తుంది, మెసేజ్ వస్తుంది. సో దానివల్ల చాలా ఇబ్బంది అవుతుంది. 3 గంటల ముందే తెలియడంతో ఆల్టర్నేటివ్ జర్నీ చేసుకోవడం చాలా కష్టం అవుతుంది. సో ఆ ఇబ్బందులన్నీ గుర్తించిన రైల్వే శాఖ ఇకపై 8 గంటల ముందే ఎవరికైతే వెయిటింగ్ లిస్ట్ ఉందో వారికి సమాచారం అందుతుంది. సో టికెట్ కన్ఫర్మ్ అయిందా లేదా, ఆర్ఏసీలోనే ఉందా, ఏదైతే కరెంట్ స్టేటస్ ఏదైతే ఉంటుందో అది 8 గంటల ముందే మనకి అప్డేట్ చేస్తుంది. సో దీన్ని బట్టి ఖచ్చితంగా ఆల్టర్నేటివ్ ఏమైనా చేసుకోవాలి అనుకుంటే, సపోజ్ దూర ప్రాంతాల్లో ఉండి ట్రైన్కి వెళ్ళాలి అనుకునేవారు 3 గంటల ముందు హడావుడిగా అక్కడికి వచ్చి ఒకవేళ కన్ఫర్మ్ కాకపోతే మళ్ళీ ఏంటి అనేది ప్లాన్ చేసుకోవడం చాలా కష్టమవుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఉండేవారు కావచ్చు, లేదా రైల్వే స్టేషన్కి చాలా దూరంగా ఉండేవారు ఇబ్బంది పడతారు. సో 8 గంటల ముందే ఖచ్చితంగా వారికి ఈ విషయం తెలిస్తే సో ప్రత్యామ్నాయాలు చూసుకోవడానికి అవకాశం కలుగుతుంది. సపోజ్ రేపు 2 గంటల లోపు ట్రైన్ అయితే ఈ రోజు రాత్రి 9 గంటల లోపే మనకి మెసేజ్ వస్తుంది, ఏంటి మీ స్టేటస్ ఏంటి, టికెట్ కన్ఫర్మ్ అయిందా లేదా అన్నది. సో ఇది నిజంగా రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటివరకు చాలా మంది ఈ విషయంలో ఇబ్బంది పడుతున్నారు. జస్ట్ 3 గంటల ముందే కన్ఫర్మ్ అయిందో లేదో తెలిస్తే ఎలా అని చాలా మంది ఆవేదన వ్యక్తం చేస్తున్న సందర్భాలు ఉన్నాయి. సో ఇకపై నుంచి ఆ సమస్య పూర్తిగా తీరినట్టే. దీంతో పాటు నూతన రిజర్వేషన్ ప్యాసింజర్ సిస్టమ్ కూడా తెస్తుంది. దీని ద్వారా ఇది పూర్తి టెక్నాలజీతో కూడుకుంది. ఇదేంటంటే బుకింగ్ సామర్థ్యాన్ని పెంచుతుంది. అంటే సాధారణంగా ఇప్పటి వరకు మనకి ఒక నిమిషానికి 32,000 టికెట్లు మాత్రమే బుక్ అవుతున్నాయి. ఈ టెక్నాలజీ వచ్చిన తర్వాత నిమిషానికి 1,00,000కు పైగా టికెట్లు ఒక నిమిషానికి బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది. బుకింగ్ సామర్థ్యం కూడా పెరుగుతుంది. అంటే తత్కాల్ టికెట్లకి ఇది చాలా ఉపయోగపడుతుంది. ఒక్క నిమిషంలోనే 1,00,000కు పైగా టికెట్లు అంటే చాలా వేగంగా రిజర్వేషన్ దొరకడానికి అవకాశం ఉంటుంది. రైల్వే ఎంక్వైరీకి సంబంధించి కూడా కొత్త టెక్నాలజీని ప్రవేశపెట్టి ఆలోచన చేసిన ద్వారా 4 లక్షల మందికి పైగా ప్రయాణికులు రియల్ టైం బుకింగ్ స్టేటస్ ని తెలుసుకోగలుగుతారు. నుంచి వెబ్సైట్ లో అవ్వచ్చు లేదా యాప్ లో అవ్వచ్చు, రైల్వే టికెట్ తత్కాల్ చేయించుకోవాలంటే ఆధార్ అథెంటిఫికేషన్ పూర్తయి ఉండాలి, లేకపోతే వారికి టికెట్ అవ్వదు. సో ఇప్పటికే చాలా మంది చేసుకుంటారు. లేకపోతే ఖచ్చితంగా స్టేటస్ చెక్ చేసుకొని ఆధార్ అథెంటిఫికేషన్ చేయొచ్చు. అలాగే మనం రిజర్వేషన్ కౌంటర్కి వెళ్ళి చేసుకునే విషయంలో కూడా అది ఏజెంట్ అవ్వచ్చు లేదా రైల్వే కౌంటర్కి వెళ్ళొచ్చు. అప్పుడు టికెట్ బుక్ చేసుకున్నప్పుడు కూడా ఇకపై నుంచి ఆధార్ ఓటీపీ కంపల్సరీ వస్తుంది. అది కూడా జూలై ఎండింగ్లో అంటున్నారు. జూలై 15 తర్వాత ఎప్పుడైనా ఈ విధానాన్ని ప్రవేశపెట్టచ్చు. సో ఇకపై నుంచి టికెట్ బుక్ చేసుకోవాలి అంటే ఆధార్ అనేది మస్ట్. అది ఆధార్కి ఓటీపీ వస్తుంది. అదే యాప్లో అయితే ఇప్పటికే ఆధార్ అథెంటిఫికేషన్ పూర్తయి ఉండాలి. ఫ్రెండ్స్, ఇది చాలా మందికి ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ అనుకుంటున్నాను. ఖచ్చితంగా